మనకి చిన్న విషయాల్లో అనిపించేవి ఒక వ్యక్తి ఎప్పుడు తనకి చిన్నది అనిపించిన దానికోసం తన ప్రాణం తీసుకునే వరకు వెళ్ళండి. అదేంటంటే అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అది ఉండొచ్చు, బట్ ఏంటి దేర్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ వాళ్ళ మైండ్ మీద వేయ చేసే ఇష్యూస్ చాలా ఉంటాయండి. పీపుల్ డిప్రెషన్కి లోన్ అవడానికి ఎప్పుడు ఒక కారణం కదా, రకరకాల కారణాలతో లోన్ అవుతూ ఉంటారు. మనం ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఎదుటి వ్యక్తిని గమనించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం అండ్ వాళ్ళని అనవసరమైన ప్రెజర్కి గురి కాకుండా చూడటం. అండ్ ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తితో పోలిస్తే నచ్చదండి. మీరు మంచిగా పోల్చినా చెడుగా పోల్చినా నువ్వు వాడికంటే తక్కువ రా అంటే నన్ను తక్కువ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీరు వాళ్ళకంటే బెటర్ నువ్వు వాడికంటే బెటర్ రా అంటే నాకు తెలుసు మళ్ళీ ఆడితో పోల్చి నన్ను తక్కువ చేస్తున్నావా అన్న ఏ వ్యక్తికి వేరే వాళ్ళతో పోల్చడం నచ్చదండి, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఇన్ నెగిటివ్ వే. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. నువ్వు అలా చేసే వాళ్ళు ఇలా చేశారు, నీ ప్లేస్లో వాళ్ళు ఉంటే అలా చేసేవాళ్ళు. ఏంటంటే ఇది ఇలా జరుగుంటే ఇలా జరిగేదేమో, ఇలా జరుగుంటే ఇలా జరిగేదేమో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. ప్రతి పాసిబిలిటీని పట్టుకుని బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ కావాలి నాకు ప్రతిసారి నీ వల్ల కావట్లేదు అనటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అన్నీ అనుకున్నట్టు జరిగి అన్నీ లైక్ ఏ వ్యక్తి అయినా ఏ పని చేసినప్పుడు దానిలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్స్ ఆన్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ ఒక వ్యక్తిని బాధ్యుని చేసి ఆత్మహత్య చేసుకునే వరకు ఇది చేయటం అనేది కాదు. ఎందుకంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకుని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేది ఆ టైంలో ట్రిగ్గర్ అండి. బట్ దానికి ఇంకా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చుట్టుపక్కల వాళ్ళు అవహేళన చేస్తారు, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నాకు ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవటం కష్టం అవుతుంది, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే సింపుల్ రీజన్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను. రకరకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ ఎగ్జామ్ సక్సెస్ అవడానికి వాళ్ళకి కెరీర్ కంటే కూడా దేర్ ఆర్ 100 డిఫరెంట్ రీజన్స్ అనమాట. అన్ని ఉన్నప్పుడు మనం పక్కన వెళ్ళి ఇంక రాలేదు అయిపోయింది ఇంకేం చేస్తావు రేపటి నుంచి నీ జీవితం అంధకారం అన్నట్టు కాకుండా షో దెమ్ ద ఆల్టర్నేటివ్స్ దే హ్యావ్. గివ్ దెమ్ ద గాంధీ ఎగ్జాంపుల్. చెప్పాను కదా, గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళడం ఒక లాయర్కి ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళలేదు, ఒక నాయకుడు అవుదామని వెళ్ళలేదు. బట్ తిరిగి వచ్చినప్పటికి నాయకుడు అవ్వాలి. పరిస్థితులు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాయో తెలియదు, ఉద్యోగం కోసం వెళ్ళారు గాంధీ. అదే అలాగే పరిస్థితులు అప్పటి వరకు కింద ఇందులో సక్సెస్ అవ్వలేదు, ఇందులో సక్సెస్ అవ్వలేదు, ఇందులో సక్సెస్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు at a latter part of life they became tremendously successful. ఈ సొసైటీ ఏదైతే సక్సెస్ అని డిఫైన్ చేస్తుందో ఆ డెఫినేషన్లో ట్రెమెండస్లీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, చిన్నప్పుడు స్కూల్లో మార్కులు రాలేదు, స్కూల్లో లాస్ట్ ర్యాంకులు వచ్చినాయి తన్నులు తిన్నోళ్ళు, దే మైట్ బి డూయింగ్ మచ్ బెటర్ జాబ్స్ దాన్ దేర్ క్లాస్ టాపర్స్. అలాంటి వాళ్ళు మీకు ఏమైనా తారసపడ్డారా? మా స్కూల్ ఫ్రెండ్స్ అంతా చాలామంది స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా చదవట్లేదు ఫ్యూచర్ ఏమవుతుంది, దే ఆర్ ఆల్ వెరీ వెల్ సెటిల్డ్ అండి. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది అసలు ఏం చదవట్లేదు ఏమీ రాదు, విత్ ఇన్ నో టైమ్ దే లెర్న్ థింగ్స్. బేసికల్ ఏంటంటే ఇది వచ్చినప్పుడు ఆ క్రంచ్ ఆఫ్ ద మూమెంట్లో టిప్పింగ్ పాయింట్కి వచ్చినప్పుడు జనాలు నేర్చుకుంటారండి. బట్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ కావాలి. అలా కాకుండా చివరి ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకుండా ఇంకొంచెం ముందుకు దోస్తే పడిపోతారు. ఓకే ఓకే, అంటే వాళ్ళ బలహీనత కాదు చుట్టూ ఉన్న వాళ్ళ తప్పు కూడా ఉందంటారు ఇక్కడ. చుట్టూ బలహీనత కాదు అని కదండి, డెఫినెట్గా బలహీనతే. బలహీన క్షణంలోనే అలాంటివి చేస్తాం. బలహీన క్షణంలోనే ఒక మనిషి తన ప్రాణాన్ని తను తీసుకోవాలని ఎప్పుడు అనుకుంటాడండి? ఇంకా ఏమీ చేయలేని పరిస్థితులు, నా చేతుల్లో ఏమీ లేదు, నేను నిస్సహాయాన్ని అనుకున్నప్పుడు. అంతేగాని ఏదైనా మార్చగలే బలం నాకుంది, ఇంత బలం నాకుంది అనుకున్నా మార్చడానికి ప్రయత్నిస్తా. నిస్సహాయాన్ని పూర్తిగా బలహీనుని అనే ఒక ఇది వచ్చినప్పుడే they go for that extreme step. ఓకే ఓకే ఓకే. బట్ ఈవెన్ అదర్వైజ్ ఆత్మహత్యలు చేసుకుంటే అదే అని కాకుండా ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అవహేళన చేస్తున్నట్టుగా కాకుండా ఒక మంచి టోన్తో, ఒక రెస్పెక్ట్ఫుల్ టోన్తో మేకింగ్ దెమ్ ఫీల్ ఇంపార్టెంట్, మేకింగ్ దెమ్ దే ఆర్ యాజ్ వర్త్ యాజ్ అదర్స్. అలా కాకుండా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది నువ్వు ఎందుకు పనికిరావు, వాళ్ళనేమో గారు సార్ మీరు గారు గారని నువ్వు ఒరే అని వేళ్ళంట. You treat people with basic dignity. At least it will make them feel good. Okay, okay. ఎందుకంటే మనకి ఏ వ్యక్తికి ప్రాబ్లం ఉంది, ఏ వ్యక్తికి ప్రాబ్లం లేదు, హూ ఈస్ గోయింగ్ త్రూ వాట్ అనేది మనకు తెలియదండి. వీళ్ళు బాధపడుతున్నాడు కాబట్టి ఇతను మంచిగా సానుభూతిగా మాట్లాడుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు కాబట్టి నేను 4 జోకులు వేస్తాను అనుకోవటం. నవ్వుతా ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారని కాదు, సీరియస్గా కూర్చున్న వాళ్ళంతా బాధపడుతున్నారని కాదు. సో అది మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం, ప్రతి మనిషితోనూ మంచిగా ఉంటాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.